ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజ గుడివాక గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే. మ్యామ్, ప్రతి మనిషి కూడా నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు ఈ 2025లో కూడా. అయితే ఒక 9 to 5 చేసే జాబ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా పిల్లల చదువులు, రెంటు, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు, వాటికి సంబంధించి వీళ్ళు ఖర్చు పెట్టడం, ఇది డైలీ లైఫ్ యొక్క భాగంగా మారిపోయింది. బట్ ఎవరికి కూడా రిటైర్ అవుదాం, వీళ్ళని త్వరగా నేను రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవాలి, రిటైర్మెంట్ తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, నాకున్న డ్రీమ్స్ వైపు నేను నడవాలి అని ఎవరు లేరన్నమాట. అయితే రీసెంట్గా అజిత్ కుమార్, ఎవరైతే తమిళనాడు సూపర్ స్టార్ అనొచ్చో, ఆయన తన ఇప్పుడు 50 years ఏజ్లో రేసింగ్ కెరియర్లో స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ఆయన ఆల్రెడీ రేసర్ అయినా కూడా ఇప్పుడు తన డ్రీమ్ని ఫుల్ఫిల్గా కంప్లీట్గా ఆయన లీవ్ చేయడానికి రెడీ అయ్యారనమాట. బికాస్ ఆయన ఎర్న్ చేసిన మనీ తనకు సపోర్ట్ చేసిన విధానం అలా ఉంది. సో కైండ్ ఆఫ్ ఆయన రిటైర్ అయ్యాడనే చెప్పొచ్చు. అంటే అంత అమౌంట్ అయితే ఆయన దగ్గర ఉంది ఆయన నచ్చిన పని చేయడానికి. అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్లో నచ్చిన పని అంటూ ఉంటుంది, లేకపోతే ఒక ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, రిటైర్ అయ్యాక అలాంటివి ఏమైనా ట్రై చేద్దాం, ఒక ఆర్ట్ గ్యాలరీ అయి ఉండొచ్చు, ఫార్మింగ్ అయి ఉండొచ్చు, ఇప్పుడైతే మనం ఉన్న ఖర్చులకి జాబే చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళంత తొందరగా రిటైర్ అవ్వాలి, ఎగ్జాంపుల్ ఒక 7 yearsలో రిటైర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆ లైఫ్ టైంకి సరిపడిన డబ్బులు ఈ 7 yearsలో ఎలా సంపాదించవచ్చు అంటారు? సో వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ ఉండే మైండ్ సెట్కి ఈ మధ్య కాలంలో ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో 20sలో ఉన్నారో వాళ్ళ యొక్క మైండ్ సెట్కి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఇదివరకు లాగా 60 ఏళ్ళు అంటే ఉద్యోగాలు చేస్తామన్న ఒక మైండ్ సెట్లో లేరు. మేము ఎర్లీ రిటైర్మెంట్ అంటే 40-50 కల్లా మేము రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాము. ఆ తర్వాత మేము బిజినెసే చేయొచ్చు, నాకు నచ్చిన వృత్తి కానీ లేకపోతే హాబీస్ కానీ అది పర్సూ చేయాలనుకున్న థాట్ అయితే చాలామందికి ఉంది. సో చాలామంది లాంగ్ టర్మ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన అజిత్ గారి యొక్క ఎగ్జాంపుల్ హీఈస్ ఫైనాన్షియల్లీ ఫ్రీ నౌ. ఆయన ఈరోజు ఏదైనా చేయొచ్చు బికాస్ ఫైనాన్షియల్గా హీఈస్ నాట్ కంపెల్డ్ టు డూ ఎనీథింగ్ రెగ్యులర్ జాబ్. అది ద బేసిక్ థింగ్. సో దీన్ని అచీవ్ చేయటం ఏమంత కష్టమేం కాదండి. మీరు ఒక 7 years డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ తర్వాత మీరు బై ద టైమ్ యూ రీచ్ 50s మీరు రిటైర్ అయిపోవచ్చు అండ్ మీకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు బై ద టైమ్ యూ రీచ్ 80 అంటే మీరు రెగ్యులర్ ఇన్కమ్ని ఎంజాయ్ చేస్తూ మీరు ఒక కార్పస్ విచ్ ఆల్మోస్ట్ 40-45 crores ఆఫ్ కార్పస్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ సింపుల్ క్యాలిక్యులేషన్ విచ్ ఐ విల్ బీ టెల్లింగ్ అండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అట్ ద రేట్ ఆఫ్ 12% నేను తీసుకుంటున్నాను. 7 years 25,000 rupees ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేయండి. 7 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు వదిలేసేయండి ఆ అమౌంట్ని. ఇంకా ఫర్దర్గా దాని గురించి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని నెక్స్ట్ 20 years వరకు దాన్ని అట్ ద రేట్ ఆఫ్ 12% ఎగ్జిస్టింగ్ ఫండ్స్లోనే అలా వదిలేసినా కూడాను మీకు ఆల్మోస్ట్ 3 crore కార్పస్ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12% రిటర్న్. ఓకే, ఆ 3 crores కార్పస్లో నుంచి అట్ ద రేట్ ఆఫ్ 6%. ఎప్పుడైనా ఇది ఒక అనాలిసిస్ చేసి మనము డిరైవ్ అయిన ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక 5-6% రేట్లో మీరు ఎప్పుడైనా విత్డ్రా చేస్తూ ఉన్నారనుకోండి, ఆ యొక్క ఫండ్ లైఫ్ టైంకి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఎట్ రేట్ ఆఫ్ 12%. ఓకే, అంటే మీరు 50% ఆఫ్ ద అమౌంట్ని మీరు ప్రాఫిట్ని తీసుకుంటున్నారు. సో మీరు పర్ మంత్ ఆల్మోస్ట్ 1,55,000 మీరు నెల మీరు ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. అలాగే ఇది మీరు కంటిన్యూస్గా నెక్స్ట్ 30 years అంటే 50కి రిటైర్ అయిపోయి నెక్స్ట్ 30 years మీ ప్యాషన్ని ఫాలో చేస్తూ మీరు కంటిన్యూ అయినా కూడా 30 years తర్వాత మీ కార్పస్ విల్ బి ఆల్మోస్ట్ 45 crores. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ వెరీ సింపుల్. మనకు కావాల్సిన ఓన్లీ డిసిప్లిన్డ్ 7 years
ఒక డిసిప్లిన్డ్గా ఒక 7 ఇయర్స్ మటుకు మీరు ఇన్వెస్ట్ చేసేసి ఆ తర్వాత వదిలేసేయండి దాన్ని. ఇంకా దానిలో నుంచి తీయటం కానీ ఏం చేయకుండా ఉంటే ఇలా కూడా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. అండ్ మీరు అంటున్నట్టుగా చాలామంది ఈ రోజుల్లో ట్రావెల్ అనేసి లేకపోతే like what you said is very true. Like farming is also very interesting kind of a thing which many people are pursuing. So that way it is a great aspect. ఇలాంటి టైంలో అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇలా విధంగా చేసే ఈ ప్రొసీజర్లో ఎటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి? ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి ఎలాంటి ప్లేస్లో ఇబ్బంది పడుతూ ఉంటారు? అవునండి. ఇక్కడ వచ్చేది ఏంటి అంటేనండి డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఇన్వెస్ట్మెంట్ టైంలో ఎంతైతే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తామో మార్కెట్, ఈక్విటీ మార్కెట్ కానీ ఎప్పుడైనా వాలటైల్గా ఉంటుందండి. అంటే ఒకవేళ కనుక మీరు ఓవరాల్గా హిస్టారికల్ రిటర్న్ తీసుకుంటే కనుక సెన్సెక్స్ ఎవ్రీ ఇయర్ 20% అన్నది కరెక్షన్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఎనీ క్యాలెండర్ ఇయర్ నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఎవ్రీ క్యాలెండర్ ఎక్సెప్ట్ ఒక 3 క్యాలెండర్ ఇయర్స్లో మటుకే జస్ట్ 10% కరెక్ట్ అయింది ఫ్రమ్ ద ఆల్ టైమ్ హై. ఓకేనా? సో ఈ విధంగా మనం చూసుకున్నా కూడాను ఈక్విటీ మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తుంటారంటే మిస్టేక్, ఈ వాలటాలిటీ చూసిన వెంటనే అమౌంట్ వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఎందుకు అది లాసెస్ వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ ఒక ఐ సే వన్ ఆఫ్ మై క్లయింట్స్ పోర్ట్ఫోలియో వాళ్ళది ప్రాఫిట్ 45 lakhs ఓన్లీ ప్రాఫిట్ దే ఆర్ సిట్టింగ్. ఆ 45 ఈ మార్కెట్ వాలటాలిటీతో ఒక 35కి వచ్చిందనుకోండి. 35 అంటే దే థింక్ దిస్ ఈజ్ అ లాస్, బట్ దే హ్యావ్ రీచ్ ఫ్రమ్ 0 to 35 lakhs is something which they need to acknowledge. అంటే at the rate of 22% they have achieved. బట్ టుడే ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ పడినా ఒక పాయింట్ తర్వాత అది మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఓకేనా? సో యావరేజ్గా 30 years మీరు సెన్సెక్స్ యొక్క రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 13% to 15% ఎలాగో ఉన్నాయి. అంటే 12% రేట్ ఆఫ్ రిటర్న్ మీరు అంచనా వేసి ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో దానికి కూడా పేషెన్స్ టు వెయిట్ అన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ లైక్ మనకి ఈ మధ్యకాలంలో అమౌంట్ తీసేసి రకరకాల అదర్ గోల్ని కాకుండా ఇంకా దేనికైనా ఇన్వెస్ట్ చేయటం కానీ తీయటం కానీ జరిగితేనే ఇది ఉంటుంది. లేకపోతే ఇది అచీవ్ చేయటం ఏమీ అంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా మరింత గైడెన్స్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్తో పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ ఎపిసోడ్పై ఏ విధమైన ఆప్షన్స్, ఒపీనియన్స్ మీరు భావిస్తారో వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిపై మరిన్ని ఎపిసోడ్స్, డిస్కషన్స్ మీ ముందు తీసుకురావడానికి మేము తప్పకుండా ముందుకు వెళ్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్.